రైట్ బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్లోకి వస్తే ప్రకాశం జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టిస్తోంది. దాదాపు 40 మంది వరకు దీని బారిన పడి అస్వస్థత గురైనట్టుగా సమాచారం అందుతోంది. చీమకుర్తి వీళ్ళందరినీ కూడా ఒంగోలు చీమకుర్తి హాస్పిటల్కు తరలించినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అసలు ఈ కల్తీ కల్లు ఏ రకంగా తయారైంది, ఎక్కడ తయారైంది, దీనికి సంబంధించి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏంటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కల్తీ కల్లు కలకలంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నడిపిస్తాం. శ్రీనివాస్, ప్రస్తుతం ఈ కల్తీ కల్లు బారిన పడ్డ వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం బాధితులకి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎక్కడ తయారైంది, దీనికి సంబంధించి ఏమైనా వివరాలు బయటకు వస్తున్నాయా? కొండేపి, మర్రిపూడి తదితర ప్రాంతాల్లో ఈ కల్తీ కళ్ళు తరచుగా ఈ మధ్య బయటపడుతుంది. ప్రధానంగా తోపులు, తాటి తోపులు, ఈత తోపులలో తీసిన కళ్ళు ఏదైతే ఉందో దాంట్లోనే కొంత కల్తీ జరుగుతున్నట్టుగా కొద్దిగా ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఘటనతో ఒకసారిగా షాక్ అయింది ఆ ప్రాంతం అంతా అని చెప్పొచ్చు. మర్రిపూడి మండలంలో రామాయపాలెం ఒకటి, కొండేపు మండలంలో మోగచెంతల, ఇవి 2 మండలాలు అయినప్పటికీ ఊర్లు, ఈ 2 గ్రామాలను 2 పక్కనే ఉన్నాయి. ఈ 2 గ్రామాల్లో చెందినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఇది ఆదివారం కావడంతో ఈ రోజు సరదాగా మార్నింగ్ 7 గంటల నుంచే ఈ కళ్ళు తాగే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే దాదాపు 2 గ్రామాలకు చెందిన వాళ్ళు దాదాపు 30 మంది పైగా కల్తీ కళ్ళు తాగిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. వీళ్ళని హుటాహుటిన రకరకాల హాస్పిటల్కి, కొండేపులో ఉన్నటువంటి కొంతమంది కొండేపు హాస్పిటల్కి, మరి కొంతమంది చీమకుర్తి హాస్పిటల్, కొంతమందిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ప్రాణానికైతే ప్రమాదం లేదు కానీ చికిత్సలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 24 గంటల తర్వాత వీరికి చికిత్స పూర్తి స్థాయిలో అందించిన తర్వాత పంపిస్తామని వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద ఆ గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎప్పుడూ లేనంతగా ఒక రకంగా వార్తలు వస్తున్నాయి కానీ ఇక్కడ కల్తీ మద్యం కళ్ళు తయారవుతుందనే ఒక వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామాలు మొత్తం కూడా ఉలిక్కిపాటికి గురయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఈత తోపులు కానీ తాటి తోపులు ఇవే ప్రధాన ఆదాయ వనరులుగా ఆదివారం వస్తే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి. ఇప్పటి వరకు మనం తాగుతుంది కల్తీ కళ్ళు అనే ఒక ఆందోళన కూడా మొదలైంది. ఎందుకంటే ఈ కల్తీ కళ్ళు ఇంత పెద్ద స్థాయిలో జరిగితే తప్ప ఇంత అస్వస్థ గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళని ఆసుపత్రి దాకా తీసుకెళ్ళిందంటే కల్తీ భారీగా జరిగినట్టుగా నాకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ వివరాలు ఇచ్చినందుకు.